గైస్ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు మనం ఆల్రెడీ సాటర్డే ఈ పొజిషన్ సెల్ చేసాం, గుర్తుందా మీకు? 21,000 పిఈ అండ్ 24,000 సిఈ. అండ్ ఇది పొజిషన్ లాస్ లో ఉంది అనుకుంటున్నారా, ప్రాఫిట్ లో ఉంది అనుకుంటున్నారా చెప్పండి. మనం ఏ ప్రైస్ లో సెల్ చేసామో గుర్తుందా మీకు? ప్రాఫిటా లాసా? సో ఆల్రెడీ పొజిషన్ ఉన్న వాళ్ళు చెప్పండి. నాకు తెలిసి చాలా మంది ఉన్నాయి పొజిషన్స్. ప్రాఫిట్ అన్నా? యా, దట్స్ కూల్. సో ఎందుకు ప్రాఫిట్ ఉంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు ప్రాఫిట్ ఉన్నది? యా, ప్రాఫిట్ ప్రాఫిట్ కరెక్ట్. ప్రాఫిట్ ఎందుకు ప్రాఫిట్ ఉన్నది? ప్రీమియం డికే. సో సింపుల్ గా ఫస్ట్ ప్రీమియం డికే కాన్సెప్ట్ అందరికి ఐడియా ఉంది. మనకు మార్కెట్ ఈరోజు 200 పాయింట్స్ డౌన్ అయినా కూడా అంత వాల్యూ పెరగలేదు, ఎందుకంటే మనం డెల్టా వాల్యూ ఎంత ఉన్నది సెల్ చేసాము. చూసారా మీరు అసలు? డెల్టా వాల్యూ ఎంత ఉండే మనం సెల్ చేసినప్పుడు 2 OTMs కి? చూసారా ఒక్కరోనా డెల్టా వాల్యూస్? 0.15, 0.10, 0.18, అంటే 0.20 బిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 300 పాయింట్స్ డౌన్ అయినా కూడా మనకు, ఓకే, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్ అయింది కదా. 300 ఇంటూ ఇప్పుడు 21,000 పిఈ 0.20 తీసుకోండి. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ వస్తుంది? 300 ఇంటూ 0.20 అంటే 60 పాయింట్స్ వరకు వస్తుంది. ఆ 60 పాయింట్స్ లో నీకు డీకే వాల్యూ కూడా ఉంటుంది కదా. సో ఆ డీకే వాల్యూ ఆల్మోస్ట్ ఎక్స్పెన్సివ్ లో ఉంటుంది. ఓకే. సో అది అక్కడికక్కడికే సరి సమానంగా అయిపోయి మనకు ఆల్మోస్ట్ ఒక 30 to 40 పాయింట్స్ మాత్రమే ఇంక్రీజ్ అయింది పుట్ సైడ్. సో దాంతో పాటు కాల్ సైడ్ కూడా డ్రాప్ అవుతుంది కదా. ఇది ఆల్మోస్ట్ 77 రూపీస్ అనే అమ్మాం. ఒక నిమిషం నా పొజిషన్ లో చూస్తాను. ఓకే, కాల్ వచ్చేసి నేను నియర్లీ 80 రూపీస్ దగ్గర అమ్మాను. ఇది ఆల్మోస్ట్ 50% ప్రాఫిట్ లో నడుస్తుంది. అండ్ పుట్ వచ్చేసి నేను 69 సంథింగ్ 70 దగ్గర అమ్మాను. ఒక్క నిమిషం. యా, 69 రూపీస్, 68.75. సో ఇది ఎంత పెరిగింది? ఓన్లీ 20 రూపీస్ వరకే పెరిగింది. అంటే నాకు ఇక్కడ ఓన్లీ ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 60 రూపీస్ లో 20 రూపీస్ పెరిగిందంటే ఒక 30%. ఓవరాల్ గా చూస్తున్న ప్రాఫిట్ లోనే ఉందా లేదా? సో ప్రాఫిట్ లో ఉంది. సో చాలా మంది ఇప్పుడు మీకు ట్రేడ్ ఛాలెంజ్ ఇస్తారు, గుర్తుందా? ఛాలెంజ్ అంటారు. ఏంది ఛాలెంజ్ అది? నేను 1 డేలో 10,000 చేస్తా, 2 డేలో 20,000 చేస్తా, 3 డేస్ లో 30,000 చేస్తా, అలా 1 మంత్ లో ఒక 1 lakh 2 lakh చేస్తాంటారు కదా. బట్ నేను ఇప్పుడు రియల్ ఛాలెంజ్ మీకు ఇక్కడ చూపిస్తాను. నేనేది 1 డేలో 1 మంత్ లో ఫుల్ ప్రొఫెషనల్ ఎటువంటి బయింగ్ లేకుండా చేస్తాను. అండ్ నేను క్యాపిటల్ అంతే యూజ్ చేస్తాను, తక్కువ ఏం యూజ్ చేయను. ఓకే, హై క్యాపిటల్ ఉంటుంది, హై ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ గ్యాప్ ఉన్నదా లేదా? ఇక్కడ నిఫ్టీలో నిఫ్టీలో గ్యాప్ ఉన్నదా? ఇదంతా బయింగ్ ఏరియానేనా? సో ఇప్పుడు మార్కెట్ దీనికన్నా బిలో అయితే రావద్దు, దీనికన్నా ఎబోనే ర్యాలీ అవ్వాలి. దెర్ ఇస్ ఎ ఛాన్సెస్. అండ్ రేపు హాలిడే ఉంది మనకు, గుర్తుందా రేపు హాలిడే? అండ్ వెనస్డే థర్స్డే మార్కెట్ ఉంది, ఫ్రైడే హాలిడే ఉంటుంది, అండ్ సాటర్డే సండే. అండ్ మనకు ఎక్స్పైర్ వచ్చేసి నెక్స్ట్ ట్యూస్డే. సో నెక్స్ట్ ట్యూస్డే లోపల ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ ఉందో చూసుకోవాలి. సో ఈరోజు 1 వర్కింగ్ డే, రేపు లేదు, ఫస్ట్ వర్కింగ్ డే, సెకండ్ వర్కింగ్ డే, థర్డ్ రోజు లేదు మనకు. అంటే టోటల్ ఈరోజు 3 వర్కింగ్ డేస్ ఇక్కడ వరకు, సెకండ్ రోజు వరకు చూసుకుంటే. నెక్స్ట్ మండే 6th అండ్ ట్యూస్డే 7th. 1, 2, 3, 4, 5 వర్కింగ్ డేస్ లో నాకు మినిమం 30 lakhs రావాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పండి. అండ్ క్యాపిటల్ కూడా చెప్తాను, 1 CR వరకు నేను యూజ్ చేయడానికి రెడీ ఉన్నాను. 30 lakhs ప్రాఫిట్ కావాలి, 1 CR ఈజ్ అ ప్రాఫిట్ క్యాపిటల్, అంటే 30% ROI నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది వస్తుందా లేదా చెప్పండి. నిఫ్టీలో నేను బయింగ్ సైడ్ చెప్పట్లేదు, సెల్లింగ్ సైడ్ మాత్రమే చెప్తాను. వస్తుందా లేదా 1 CR నుంచి క్యాపిటల్ 30 lakhs? అండ్ ఇప్పుడు నేను 1 CR ఎందుకన్నా అంటే 30% ROI. మీ దగ్గర ఒకవేళ 1 lakh ఉన్నా మీరు 30,000 వరకు ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. మనం ఏదైనా 30% ROI మీద డిపెండ్ అవుదాం. యా, వస్తుంది. ఇది 100% వస్తుంది. ఎందుకు చెప్పాలా? ఎందుకంటే హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి కదా మనకు. ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయో అన్ని డేస్ హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు 1 lakh తో కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. 1 lakh తో కూడా తీసుకున్నా మనకు నో ప్రాబ్లం, 1 crore తో తీసుకున్నా నో ప్రాబ్లం. నేను ఎందుకు 1 crore వరకు తీసుకుంటున్నా అంటే దేర్ ఇస్ ఎ పాసిబుల్ టు ఛాన్సెస్. ఓకే. సో ఎక్కువ క్యాపిటల్ పెట్టి ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటాను. నేనేం తక్కువ పెట్టి ఎక్కువ ప్రాఫిట్ చేస్తాను అని చెప్పి అందరినీ బ్లఫ్ చేయట్లేదు. నేనేం 1 lakh పెట్టి 30 lakhs వచ్చినాయని చెప్పి ఫోలీస్ చేయట్లేదు. 30 lakhs పెట్టి 30 crores వచ్చాయని చెప్పి ఫోలీస్ చేయట్లేదు. ఎక్కువ క్యాపిటల్ పెట్టే ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం రేట్ ఆఫ్ ROI చూసుకునే మనకు తక్కువనే ఇక్కడ. ఓకే.
సో మనం లాగిన్ అయిదాం ఒకసారి. నేను ఈరోజు సెల్లింగ్ దే చూపిస్తున్నాను, బయింగ్ అయితే ఏం చూపించట్లేదు. ఓకే, నేను సెల్లింగ్ దే చూపిస్తున్నాను, బయింగ్ కి ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే అది ఉందా లేదా అనేది మనం ఐవీతో డిసైడ్ అవుతాం కదా. సో ఇది కొంచెం టైం పడుతుంది. ఓకే, ఓపెన్ అవుతుంది. అనాలిసిస్, ఐవి చార్ట్ చూసుకుందాం. చెప్పండి, ఐవి అక్కడక్కడనే ఉన్నదా లేదా? ఇంటర్మీడియట్ లో ఉందా ఐవి? హై ఉందా, లో ఉందా చెప్పండి. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ లో ఉంటే సెల్లింగ్ అనే చేస్తాం, కానీ ఇంటర్మీడియట్ లో ఉంటే బయింగ్ చేస్తాం అనుకోండి, హెవీ లాస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, రేపు హాలిడే ఎందుకు? జయంతి ఉంది బ్రో. టుమారో దేర్ ఇస్ అన్ జయంతి. ఓకే, అదే జయంతి కూడా చెప్తాను, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. రేపు మహావీర్ జయంతి ఉంది, అందుకని చెప్పి మనకు హాలిడే. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి ఆప్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ తీసుకుంటున్నా, ఈ వీక్ కాంట్రాక్ట్ తీసుకోవట్లేదు. ఓకే, అండ్ ఇప్పుడు నేను చేసేది ఎంత రిస్క్ ఉందో నీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ 22,550 ఉంది, ఎట్ ద మనీ అక్కడనే ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 22,000 పిఈ ఎంత ఉంది ఇక్కడ? 22,000 పిఈ 255 ఉంది. దీని డెల్టా వాల్యూ ఎంత ఉంది? 0.31. అండ్ థీటా వాల్యూ ఎంత ఉంది? -27. అండ్ డెల్టా వాల్యూ మనం ఏం మాట్లాడుకున్నాము చెప్పండి? సెల్ చేసేటప్పుడు -0.30 బిలోనే ఉండాలి కదా. ఓకే, సో ఇక్కడ నేను 21,900 వారు తీసుకుంటున్నా. సో దీని డెల్టా వాల్యూ ఎంత ఉంది? 0.29. ఓకే, దీని ప్రీమియం వచ్చి 233 రూపీస్ వరకు ఉంది. సో ఇక్కడికి వెళ్ళి ట్రేడ్ స్ట్రాటజీ బిల్డర్, బిల్డ్ న్యూ స్ట్రాటజీ. సో నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకుంటాను. ఈ ఎక్స్పైరీ ఎందుకు తీసుకోవట్లేదు చెప్తాను. ఈ ఎక్స్పైరీలో చూసుకుంటే నేను 22,000 పీ అసలు ప్రీమియం ఏమైనా ఉన్నదా? అండ్ ఇది సెల్ చేసినా నేను అది సెల్ చేసినా సేమ్ వాల్యూ పడుతుంది. చూడండి ఇక్కడ సెల్ చేసి ఎంత తీసుకుంటుంది 5 రూపీస్ ప్రీమియం కోసం కూడా 1,44,000 వరకు చూపిస్తుంది. అదేదో ఇది సెల్ చేయకుండా 7th ఏప్రిల్ది సేమ్ అదే 22,000 పిఈ సెల్ చేసిన అనుకోండి, అదే క్యాపిటల్ పడుతుందా? ఇంకా 1,08,000 వరకు ఇంకా తక్కువ క్యాపిటల్ పడుతుందా, ఎక్కువ క్యాపిటల్ పడుతుందా చెప్పండి? ఇక్కడ చూసిన క్యాపిటల్ అంతే పడుతుందిగా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ క్యాపిటల్ తోనే నేను యూజ్ చేస్తున్నాను. సో డన్. ఎంత వరకు క్యాపిటల్ పడుతుంది ఇక్కడ? 1.8 lakhs వరకు. సో నేను ఎంత చెప్పాను నా టార్గెట్? ఒక 60 లాట్స్ వరకు చూసాం, 64 lakhs పడుతుంది. ఆల్మోస్ట్ 100 లాట్స్ అవుతుంది అనుకుంటాను. యా, నాకు ఆల్మోస్ట్ 1.8 సిఆర్కి నాకు ఎంత ప్రాఫిట్ చూపిస్తుంది ఇక్కడ చెప్పండి? 17 lakhs వరకు ప్రాఫిట్ చూపిస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉంది? 75%. ఓకే, కానీ నేను 1 సిఆర్ లో నాకు కావాల్సింది ఎంత అని చెప్పాను ఈ 1 week లో? 30 lakhs వరకు. ఏమైనా పాసిబుల్ ఉందా? ఎనీథింగ్ పాసిబుల్? 100% పాసిబుల్, బట్ మనకు ప్రీమియం ఎంత లేదు కదా. ఓకే, సో ఇది కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇది సెల్ చేయకుండా దీని డెల్టా వాల్యూ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇది సెల్ చేసి చూద్దాం. ఓకే, సో 100 1.2 సిఆర్కి ఆల్మోస్ట్ నాకు 15 lakhs పడుతుంది. సో ఇప్పుడు ఇది హెడ్జింగ్ లో ఏమైనా వస్తుందా లేదా చూద్దాం. ఓకే, హెడ్జింగ్ పొజిషన్స్ ట్రై చేద్దాం. సేమ్ అదే 1 సిఆర్కి హెడ్జింగ్ పొజిషన్ తీసుకుందాం. 3,500 సెల్, ఇది కూడా ఒక 100 వాట్ చూద్దాం. టెన్షన్ పడకండి, క్యాపిటల్ తగ్గిస్తాం. ఓకే, 22 lakhs 1.54 సిఆర్ అవుతుంది. సో ఇప్పుడు హెడ్జింగ్ చూద్దాం. సో యాడ్ మళ్ళీ కూర్చోడేమో వాల్యూస్ లేవు ఇక్కడ. 5 10 1.22 సిఆర్ వరకు అవుతుంది, అయినా 20 lakhs వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఏం చేయాలి చెప్పండి ఇక్కడ మనం?
పొజిషన్ వెయిట్ చేయాలా లేదంటే ఎంట్రీ బై చేయాలా? చెప్పండి. వెయిట్ చేసే ఆపర్చునిటీ కోసం ఆగాలా లేదంటే ఎటు సరైనా ముందే ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలా? హెడ్జింగ్ లో బట్ చేస్తాము దానిలో. హెడ్జింగ్ లో పుట్టు పై రెండు ఇంకా యాడ్ చేస్తున్నాను కదా దానిలోపై మెసేజ్ వచ్చింది. వెయిట్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ప్రీమియమ్స్ కుక్ కావాలా లేదా? అండ్ ఇక్కడ లాస్ కూడా ఉంటుంది. నేను లాస్ లేని ఏది సబ్జెక్ట్ ఉండదు ముందే చెప్తున్నాను. అండ్ ఇక్కడ నాకు 1.1 షేర్ వరకు నా క్యాపిటల్ ఉన్నది 1 షేర్ వరకు ఆల్మోస్ట్ ఓకే. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 30, సో 25-28 వరకు వచ్చిన నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు నాకు మార్కెట్ లో ఇక్కడ అనాలిసిస్ కావాలి ఎలా? సో ఇక్కడ నాకు ఎనీ వన్ సైడ్ డైరెక్షన్ కావాలి. సో ఇప్పుడు మనం డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను సెల్లింగ్ ఏమన్నా చెప్పానా? సెల్లింగ్ బోత్ సైడ్ చేస్తున్నా బట్ హెడ్జింగ్ తో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు వన్ సైడ్ లో డైరెక్షన్ కావాలి. ఇప్పుడు నాకేం కావాలి? మార్కెట్ 23,000 22,350 బిలోనైనా క్లోజింగ్ ఇవ్వాలి లేదా? సో 125 మినిట్స్ వెళ్తా, వీక్లీ టైం ఫ్రేమ్ కాబట్టి ఇది ఇన్స్టెంట్. ఈరోజు ఎట్లైనా మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు సో నో ప్రాబ్లం. ఎక్స్పైరీ ఎక్కడో ఒక దగ్గర అయితే ఇస్తుంది. క్లోజింగ్ సారీ ఎక్స్పైరీ కాదని క్లోజింగ్. సో 125 మినిట్స్ ఇది డన్. ఇప్పుడు ఇక్కడ నేను మార్కెట్ చూసుకుంటే నాకు రైట్ క్లిక్, మార్కెట్ మనకు 22,350 బిలో స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్. ఇది ఎలా అవుతుంది? స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ అలా క్లోజింగ్ ఇవ్వాలి. ఇక్కడ క్యాండిల్ కనిపిస్తుందా మీకు 30 మార్చ్ రోజు? లేదా స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ తో పైన క్లోజింగ్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు మీలో చాలా మంది అనుకుంటారు అదేంది బ్రో పైన క్లోజింగ్ ఇచ్చినా కింద క్లోజింగ్ ఇచ్చినా ఆ లోపల నువ్వు బయ్యింగ్ చేయొచ్చు కదా, బయ్యింగ్ లోనే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా, అదేదో 15 lakhs పెట్టినా 10 lakhs పెట్టినా ఇంటూ 3x వస్తుంది కానీ ఇలా ఎప్పుడు చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అలా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇదేం చెప్పాలి? ఇది బై చేయమని చెప్పాలా సెల్ చేయమని చెప్పాలా? ఇక్కడ బై చేయాలంటే బై చేయమని చెప్పాలి, సెల్ చేయాలంటే సెల్ చేయని చెప్పి ఐవి చూపించాలి. కానీ ఇక్కడ నీకు ఏం చూపిస్తుంది? సెల్లింగ్ ఐవి చూపిస్తుందా బయ్యింగ్ ఐవి చూపిస్తుందా? చెప్పండి. చాలా మంది మీకు చెప్తారు లో క్యాపిటల్ హై ప్రాఫిట్ అని చెప్పి, బట్ అలా వేయద్దు. ఐవి లోకి రావాలి బయింగ్ కి. సో ఇప్పుడు నాకు బయింగ్ ఆపర్చునిటీ లేనప్పుడు నేను కావాలని బయింగ్ చేస్తే ఏమవుతుంది మనకు? అది మార్కెట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నామా స్ట్రేట్ డైరెక్షన్ లో ఉన్నామా? చెప్పండి. ఓకే, క్లియర్. అండ్ ఇప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రం సెల్లింగ్ చేస్తాం. సో రీసెట్ ప్రైజెస్ చూస్తున్నాం, క్యాపిటల్ పెరుగుతుంది, ప్రాఫిట్ తక్కువ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేయాలా లేదంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. లేదన్నా నేను బయ్యింగ్ చేస్తా ఖచ్చితంగా అంటే హైయెస్ట్ రిస్క్ ట్రేడ్ ఇక్కడ చెప్తాను. హైయెస్ట్ రిస్క్ ట్రేడ్ ఒకవేళ మనకు 22,696 మీద క్లోజింగ్ ఇస్తే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి మనం సెల్లింగ్ పొజిషన్స్ ఉన్నాక ఫస్ట్ బయింగ్ వెళ్తే మన ఆపర్చునిటీ వస్తాను. ఇక్కడ 24,000 ఆల్రెడీ సెల్ చేస్తాం, ఇది ఆల్మోస్ట్ డీకే అయిపోయిందా? ఇప్పుడు మనకు మన కాస్ట్ టు కాస్ట్ వచ్చేస్తుంది అప్పుడు సైడ్ది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంకా మార్నింగ్ కన్నా ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఉందా తక్కువ ప్రాఫిట్ ఉందా? లాస్ అయినా కూడా లేదు. నేను బయింగ్ చేస్తా అంటే నువ్వు అప్పుడు ఏం యాడ్ చేసుకోవాలి? ఇక్కడ యాడ్ స్క్రిప్ట్ కాల్దే కాబట్టి 23,500ది కావాలి మనకి ఇప్పుడు. లేదా నేను కాలే చేస్తా అంటే 23,500 ఎంత ఉంది ఇప్పుడు కాల్ ప్రీమియం? 23,500 సిఈ చూసాం డైలీ ఎంత ఉంది ఇక్కడ? 117 రూపీస్ వరకు ఉంది. అంటే ఇప్పుడు నాకు ఇది ఎట్ ద మనీ అయింది అనుకోండి, మార్కెట్ 23,600 ఉంది. ఎంత ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది చెప్పండి? ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ ఏమైనా ఉన్నదా ఇక్కడ? చెప్పండి. ఈజ్ దర్ ఎనీ ఇంట్రెన్సిక్ వాల్యూ? చెప్పండి గైస్, ఇంట్రెన్సిక్ వాల్యూ ఉందా లేదా? జీరో. నేనైతే ఇంట్రెన్సిక్ వాల్యూ జీరో అని చెప్తున్నాను. దెర్ ఇస్ ఇంట్రెన్సిక్ వాల్యూ జీరో. ఫుల్ స్మోక్ కరెక్టే, టోటలీ స్మోకే ఉంది. పోనీ 23,000 సిఈలో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుందా? 23,000 సిఈలో యాడ్ స్క్రిప్ట్ 23,000 సిఈలో 23,000 యాడ్, ఇందులో ఇంట్రెన్సిక్ ఉందా? ఇప్పుడు నాకు చెప్పండి, మీరు అందరు నేర్చుకున్న సబ్జెక్ట్ కదా,
కాల్ సైడ్ అంటే బయింగ్ సైడ్ వెళ్ళాలి అంటే నాకు బ్రేక్ ఈవెన్ ఏముంటుంది చెప్పండి. 23,500ది నేను 120 రూపీస్కి కొన్నాను అంటే వాట్ విల్ బి ది బ్రేక్ ఈవెన్ చెప్పండి. వాట్ ఈస్ ద బ్రేక్ ఈవెన్ ఫర్ 23,500 సి? 23,620. ఓకే. నెక్స్ట్ అదే 23,000 సి అనుకుంటే 286 రూపీస్, 23,284 వరకు, నియర్లీ 23,300 వరకు. అంటే మార్కెట్ ఎంత పర్సెంట్ ర్యాలీ అవ్వాలి మనకి ఇక్కడ చెప్పండి. మార్కెట్ ఎంత పర్సెంట్ ర్యాలీ అవ్వాలి? నియర్లీ 1% నుంచి 1.5% వరకు ర్యాలీ అవ్వాలా? ఇప్పుడు ఇక్కడ చూసాం. సో రీసెట్ చూసా, నేను ఇంతకుముందు అమ్మినా నాకు ప్రాఫిట్ వచ్చింది, బట్ నేను అమ్మను అలా. నాకు ఇంకా క్యాపిటల్ తక్కువ కావాలి, ప్రాఫిట్ ఎక్కువ రావాలి. సో దేర్ ఇస్ అ ఛాన్సెస్. సో వెయిట్ చేయండి. ఓకే. ఈ స్ట్రైక్ ప్రైజెస్ నేను ప్రింట్ స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకుంటాను. ఒక్క నిమిషం, నేను మీకు ఎవరికైనా టెలిగ్రామ్లో పంపిస్తాను. ఇది అప్పుడే చెయ్యను, చేసే ముందు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే. టెన్షన్ ఏం పడకండి, నేను చేసే ముందు ఖచ్చితంగా మీకు అప్డేట్ ఉంటుంది. ఇప్పటి నుంచి ఫ్రీ ఛానల్లో అయితే ఏం రాదు, బట్ మీకు మాత్రం వస్తుంది ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు చూడండి, కాల్స్ అండ్ పుట్స్ రెండు ప్రీమియం డీకే అనే లేదా మనం సెల్ చేసినాయి. ప్రాఫిట్ వస్తుందా? మార్నింగ్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ ఉందా, తక్కువ ప్రాఫిట్ ఉందా? ఇప్పుడు మార్నింగ్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ ఉందా, తక్కువ ప్రాఫిట్ ఉందా చెప్పండి. టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తుంది. సో వస్తుందా మీకు? మీ గ్రూప్ లో పంపించేసాను ఆల్రెడీ. ఓకే. సో ఇప్పుడు మనం కాల్స్ డీటెయిల్ గా చూసాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇది బయ్యింగ్ చేస్తా అన్న వాళ్ళకే. నేను నేను మాత్రం సెల్లింగ్స్ అనే ఉంటాను. బయ్యింగ్ ఒకవేళ నేను చేసినా చాలా తక్కువ క్యాపిటల్ తో బై చేస్తాను. ఓకే, ముందే చెప్తున్నాను. క్లియర్. 22,000. సో ఈ ఎక్స్పైరీ కాబట్టి 0 days ఉన్నది ఎక్స్పైరీ. సో దానికన్నా ముందు నాకు తీటా వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి. ఓకే. సో 23,000 సి ఇది 7 ఎక్స్పైరీ. 23,000 సి 15 రూపీస్ ప్రీమియం. ఓకే, ఇందాక చూసింది నెక్స్ట్ ఎక్స్పైరీదా? ఓకే, కూల్. సో 7th ఎక్స్పైరీ ఇంతకు ముందు చూసింది మనము. ఇంతకు ముందు చూసింది నెక్స్ట్ 7th ఎక్స్పైరీ. సో ఈ రోజు ఎక్స్పైరీ చూసాం. ఆల్మోస్ట్ ప్రీమియం తక్కువనే ఉన్నది కాబట్టి బిల్ న్యూ స్ట్రాటజీ. ఈ రోజు ఎక్స్పైరీ దాంట్లో ప్రీమియం చాలా తక్కువ ఉంది. నేను చూసింది నెక్స్ట్ ఎక్స్పైరీ. ఓకే. సో ఫస్ట్ 22,000, 23,000 సి. బ్రేక్ ఈవెన్ ఎంత? 1.5%. లాస్ వస్తే ఎంత? అండ్ ఇప్పుడు నేను ఒకవేళ 100 లాట్స్ కొన్నా కూడా నా క్యాపిటల్ ఎంత పడుతుంది? 1 lakh. సో 1,000 కొన్నా కూడా అప్పుడు 10 lakhs. ఇప్పుడు ఇది 10 lakhs 30 lakhs రావాలి అంటే నాకు ఎంత పర్సెంట్ వెళ్ళాలి? 1.4% రాలి. కానీ ఇక్కడ చూసిన ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? ఎంత ఉన్నాయి? ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఇక్కడ? ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఇది మంచిగా చెడా ఇలా ఉంటే 13%? బ్యాడ్. కరెక్ట్. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు 15th 45 వరకు అయింది అనుకోండి, అది లక్ వల్ల వచ్చిందా మార్కెట్, లేదంటే ప్రాపర్ అనాలిసిస్ వల్ల వచ్చిందా చెప్పండి? ఈజ్ దర్ ఎనీ లక్ ఆర్ ప్రాపర్ అనాలిసిస్? సరే, ఇప్పుడు లక్ వల్లనే చూసాం ఇక్కడ. ఇప్పుడు నేను పేపర్ ట్రేడ్ చేస్తున్నాను, ఇది రియల్ ట్రేడ్ కాదు, పేపర్ ట్రేడ్. ఓకే. రియల్ ట్రేడ్ నేను బయింగ్ సైడ్ చేయను. ఎవరైనా బయింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది, కానీ నేను మాత్రం ఇది ఎంకరేజ్ చేయట్లేదు. ఓకే. రీసెట్ ప్రైజెస్ అప్పుడే 22 రూపీస్ అయిపోయిందా? ఓకే.
రీసెట్. ఓకే, 23.25, 23.4. ఇక్కడ ప్రైజెస్ ఇంక్రీజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. చెప్పండి. అంటే మార్కెట్ మనకు ర్యాలీలో ఉన్నది. ఓకే, ఇక్కడ చూస్తారా, ర్యాలీలో ఉన్నది మనకి మార్కెట్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. 24 రూపీస్కి వచ్చింది. ప్యూర్లీ ఇప్పుడు వచ్చేది లక్కే. నేను బయింగ్ సార్ లేదన్నా నేను ఖచ్చితంగా బయింగ్ చేస్తా, నాకు సెల్లింగ్కి అంత క్యాపిటల్ లేదు అంటే సింపుల్, నువ్వు ఎప్పుడు బై చేయాలి, ఇక్కడ చూపిస్తాను బయింగ్. సో నిఫ్టీలో చూపిస్తాను ఈరోజు, ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైర్ అయింది కాబట్టి. బయింగ్ చేస్తాను వాళ్ళకి మాత్రమే. సో బయింగ్ ఏం చేశాను, $22,700 ఇప్పుడు క్లోజింగ్ వెళ్ళాలి. సో ఈ గ్యాప్ కవర్ చేస్తుంది అంతే. చాలా స్లో ఉంది, ల్యాప్టాప్ చేంజ్ చేయాల్సింది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా బై చేయాలి అంటే మనకు 22,696 మీద స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. సో ఆ క్లోజింగ్ ఇచ్చే టైంలో నీకు నార్మల్లీ గ్యాప్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకో. దీని మీద స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. సో క్లోజింగ్ ఇచ్చిన నీ టార్గెట్ ఎక్కడ వరకు ఉంటుంది, జస్ట్ ఈ గ్యాప్ వరకు మాత్రమే. ఓకే, ఈ గ్యాప్ ఫిల్ అయినాక ఒకవేళ మధ్యలో ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడ్డది అనుకోండి, అప్పుడు పుట్స్ అని నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి, కాల్స్ అని నువ్వు ప్లాన్ చేయాలి అంటే 22,696 మీద స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్, ఒకవేళ ఇదే క్యాండిల్ వెళ్ళి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు క్లోజింగ్ ఇచ్చిన కూడా నో ప్రాబ్లం. ఓకే, 22,775 వరకు స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చిన నో ప్రాబ్లం. టార్గెట్ వచ్చేసి ఈ గ్యాప్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ స్మాల్ సెల్లింగ్ ప్రెజర్ 22,921 వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఓకే, లేదు డౌన్ సైడ్ రావాలి అంటే సేమ్ ఇదే గ్యాప్ లో ఇక్కడ స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ వేయాలి. 22,776 స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, సో నీ టార్గెట్ ఎక్కడ వరకు ఉంటుంది, 22,400 వరకు ఉంటుంది. ఓకే, సారీ 461 నుంచి 500 వరకు. ఓకే, కాల్ పుట్ రెండు సైడ్. ఓకే, క్లియర్, అర్థమైందా. నువ్వు లేదు ఇలా ట్రేడ్ చేయాలి ఖచ్చితంగా నేను మార్కెట్లో అంటే 22,696 మీద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇస్తే ఫస్ట్ టార్గెట్ 22,900 వరకే, ఎగ్జాక్ట్లీ 921 వరకు అయితే పోదు, నియర్ టు 900 వరకే వెళ్తుంది. డౌన్ సైడ్ కావాలి అంటే 22,696 దగ్గర స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ ఇస్తే, ఇక్కడ ర్యాలీ అయిన తర్వాత డ్రాప్ సైడ్ ఇక్కడ ఇస్తే అప్పుడు మనము పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లియర్ ఉందా. సెల్లింగ్ అయితే నేను ఇంకా వెయిట్ చేస్తాను, మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ పంపించాను కదా. సెల్లింగ్ చేయాలి నేను ఖచ్చితంగా అంటే వెయిట్ చేస్తుంది. ఇప్పుడైతే సెల్లింగ్ పొజిషన్ కావాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. బయ్యింగ్ అంటే మీరు డైరెక్ట్ ఇక్కడ తీసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. క్లియర్, ఓకే, అర్థమైందా. సో ఇప్పుడు ఇది క్లియర్ ఉంది అంటే మనం స్టాక్స్ లోకి వెళ్దాం. సో ఈరోజు ఎక్కువ స్టాక్స్ కాదు, కొన్ని తక్కువనే చెప్తాను. ఓన్లీ మనకు ఆగస్ట్ బ్యాచ్ వాళ్ళే అడిగారు అనుకుంటాను. ఒక నిమిషం, ఫస్ట్ మెయిన్ గ్రూప్స్ చూద్దాం. సో మెయిన్ గ్రూప్స్ లో ఎవరు అడగలేదు. నెక్స్ట్ మెయిన్ గ్రూప్ లో ఇంకో మెయిన్ గ్రూప్ దివి డివిడెండ్ స్టాక్ లేదు. సో ఓన్లీ ఫ్రీ గ్రూప్ లో అడిగారు కాబట్టి ఓన్లీ ఫ్రీ గ్రూప్ వాళ్ళదే చూస్తాను ఒకసారి. నా పిఓపి 100% ఉంటుందా, అస్సలు ఉండదు బ్రో, ఇంపాసిబుల్. నీకు 75% కన్నా ఎబో 80% కన్నా ఎబో వెళ్ళింది అనుకో, ఇంకా అది ఆడికే ఇంకా 100% చూపించదు. అసలు స్టాక్ మార్కెట్ లో 100% ప్రాఫిట్ వచ్చే ఏ స్ట్రాటజీ ఉండదు. కానీ నీకు 60 ఎబో ఉన్నది మార్కెట్, 60 to 70 ఎబో ఉన్నది మాత్రమే ఫోకస్ చేయి. ఓకే, సో ఈరోజు స్టాక్ స్టార్ట్ చేద్దాం. ఇంకా రైట్ క్లిక్, చేంజ్ స్క్రిప్ట్, ఏది ఉండదు అట్లా 100%. ఓకే, సో ఫస్ట్ స్టాక్ ట్రే 2 అని ఉంది. సో ఇది ఇయర్లీ టైం ఫ్రేమ్ నుంచి వెళ్దాం. ఇయర్లీలో ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మీరు అందరు చూడండి, నేనైతే ఇక్కడ వరకు వెయిట్ చేస్తున్నాను కదా.
సో మీరు ఇక్కడ ట్రస్ట్ చేయకపోవచ్చు, ఇక్కడ ట్రస్ట్ చేయకపోవచ్చు, ఇక్కడ ట్రస్ట్ చేయకపోవచ్చు. ఆల్మోస్ట్ 50% వరకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడికైతే ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. ఇక్కడనే నా ఎంట్రీ అనేది నేను చూసుకుని ఇక్కడ క్వార్టర్లీ, మంత్లీ అండ్ వీక్లీ. సో ఇది అయితే వెయిట్ చేయాలి, రాసుకోండి. ఇది నియర్లీ 200 దగ్గర వాళ్ళు చూడాలి. అది ఏదో లిక్విడిటీ లేనట్టున్నది. అలా వచ్చింది అంటే 100% దెర్ ఇస్ ఎ నో లిక్విడిటీ. ఓకే, 100% వచ్చింది అంటే దెర్ ఇస్ ఎ నో లిక్విడిటీ. ఓకే, ఇది క్వార్టర్లీ టైం ఫ్రేమ్. ఇదైతే ఇక్కడ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఓకే, అది రాసుకోండి. ఈ స్టాక్ అయితే నెక్స్ట్ టాటా పవర్. మీకు అర్థం అవుతలేదా? నేను ఒకటి సింపుల్ గా చెప్తున్నాను. మార్కెట్ అన్ని కింద వరకు వెయిట్ చేస్తున్నట్టు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉందా, ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉందా? సో 100% డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వెయిట్ చేయండి, మంచి మంచి జోన్స్ కి వస్తుంది మార్కెట్. సో టాటా పవర్ అయితే నియర్లీ 200 దగ్గర జోన్ ఉంది. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అండ్ మంత్లీ, వీక్లీ. సో బెటర్ టాటా పవర్ లో సెల్లింగ్స్ ప్లాన్ చేసుకోండి. బయింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏది ప్లాన్ చేయకండి. ఓకే, యా చూస్తాను. మీరు ఈ రోజు అడగొద్దు బ్రో, నేను క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే మెసేజ్ చేయండి అంటున్నాను. మీరు అందరు ఏంది అంటే క్లాస్ స్టార్ట్ అయినాక చెప్దాంలే అన్నకి ఏమైతుంది అని. ఓకే, సో ముందే చెప్తే నేను ఇన్ని స్టాక్స్ ఇంత టైం పడుతుందని ప్రిపేర్ అవుతాను. ఇంకా నేను వేరే ట్రేడ్ చేసుకోవాలి, నేను వేరే ఇంకా చాలా మంది క్లయింట్స్ వెయిట్ చేస్తుంటాను. ఓకే, సో ఇది మాక్సిమం సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి టాటా పవర్ అనేది. ఓకే, బయింగ్ సార్ మాత్రం ఎటువంటిది ఉండకండి ఇప్పుడైతే ప్రజెంట్ టాటా పవర్ లో. ఓకే, నెక్స్ట్ పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. ఇది కూడా ఆప్షన్ సెల్లింగ్ సరే ఉండండి, బయింగ్ సరే వద్దు పవర్ గ్రిడ్ కూడా. ఓకే, ఇది కూడా ఆప్షన్ సెల్లింగ్ సరే ఉండండి. ఆఫ్టర్ దిస్ అన్సర్టనిటీ విచ్ సెక్టర్ has mostly potential to rally? All sectors bro, not only one. Mainly focus on FMCG, pharma, hospitals. ఓకే, పవర్ గ్రిడ్ కూడా ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ టాటా ఈఎల్ఎక్స్. టాటా టాటా అయితే ఇక్కడ వరకు వెయిట్ చేయండి 3630 వరకు. ఓకే, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. సో టాటా అయితే రాసుకొని 3630 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. 3630లో 50% క్వాంటిటీ కొనుక్కోండి. నెక్స్ట్ 2737 దగ్గర యావరేజ్. ఇంకా ఇక్కడ నుంచే మార్కెట్ డైరెక్షన్ లో వస్తుంది. ఇంకా దీనికన్నా బిలో అయితే రాదు. ఓకే, నెక్స్ట్ ఏయూ బ్యాంక్. అండ్ ఇవన్నీ నాకు క్లాసెస్ కి ముందు చెప్పినాయి. ఓకే, నేనేం నిన్న చెప్తే ఈరోజు ప్రిపేర్ అవ్వట్లేదు. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. టాటా సారీ ఏయూ బ్యాంక్ కూడా నియర్లీ 800 దగ్గర వరకు అయితే వెయిట్ చేయండి, వచ్చేస్తుంది క్వార్టర్లీ. మంత్లీలో చూసుకుంటే మరీ 800 కాదు కానీ 800 ప్రాక్సిమల్ లైన్ అవుతుంది. 742 దగ్గర స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాన్ ఇస్తే వీళ్ళు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇందులో వెయిట్ చేయండి ఏయూ బ్యాంక్ కూడా. ఓకే, ఆదాని అవాయిడ్ బ్రో, ఆదాని అయితే నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఓకే, మెసేజ్ లో ఆదాని కూడా రాశారు. నెక్స్ట్ ఏబి క్యాపిటల్. ఐ థింక్ మీరు అందరు ప్రైజెస్ రాస్తున్నారు అనుకుంటాను. మీరు ఒకవేళ జెన్యున్ గా ప్రైజెస్ రాసి ప్రాపర్ గా ఉంటే మీకు ఒక థియరీ చూపిస్తాను. లైక్ అలా మనము రిపోర్ట్ అనేది రెడీ చేస్తున్నాం. ఓకే, ఆ రిపోర్ట్ కోసం మీరు రాసుకోండి అందరు. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీలో నియర్లీ 170 వరకు అయితే వెయిట్ చేయాలి. క్వార్టర్లీ కూడా సేమ్ అక్కడనే కోఇన్సిడింగ్ అవుతుంది. ఈ ర్యాలీ బేస్డ్ ర్యాలీ అయితే అవాయిడ్. ఈ జోన్ ని మాత్రం తీసుకోకండి. దెర్ ఇస్ నో స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్. సారీ, స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్. సో మంత్లీ కూడా వద్దు. ఇందులో అయితే చాలా డేస్ పడుతుంది వెయిట్ చేయడం. సో ఇందులో వెయిట్ చేయడం కన్నా బెటర్ వేరే స్టాక్ చూసుకుంటే అయిపోతుంది. ఒకవేళ 244 నుంచి 236కి వచ్చింది అనుకోండి షార్ప్ గా, అప్పుడు ఇందులో కూడా ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుని బయ్యింగ్ మాత్రం ఎటువంటి చేయకండి. ఓకే, ఏబీ క్యాపిటల్ ఒకవేళ బై చేయాలి అంటే ఆప్షన్ ఇది ఇందులో బెటర్. ఇందులో ఈక్విటీ కన్నా ఆప్షన్స్ కి ఫోకస్ చేయండి ఐవి చార్ట్ ని చూసి. ఓకే, నెక్స్ట్ ఆల్కెమ్. ఇయర్లీ, there is no any proper, half yearly, quarterly, monthly, weekly,
సో ఇది కూడా మీకు అంతగా ఆప్షన్స్ వస్తుంది బ్రో. ఇది ఆల్కీమ్ లో కూడా బెటర్. ఈ స్టాక్ ని కూడా అంత ఇన్వెస్ట్మెంట్స్ కి అయితే ఉండదు, సైడ్ వేస్ ఉంటుంది ఒక 2-3 ఇయర్స్ వరకు. ఇది ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అంత అమౌంట్ అయితే రాదు. ఓకే, పర్సనలీ టెక్నికల్ గా చూస్తే ఎటువంటి జోన్స్ అయితే లేదు. ఓకే, ఏది ప్రాపర్ జోన్స్ లేదు. సో బెటర్. ఇది మంత్లీ ఇన్కమ్ కోసం కూడా ఏది లేదు. ఓకే, ఆల్కిమ్ వేస్ట్ అంబర్. నెక్స్ట్ అంబర్ లో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇది కూడా వెయిట్ చేయాల్సిందే. మంత్లీ. సో ఇది కూడా అంత ఇన్వెస్ట్మెంట్స్ కోసం అయితే వేస్ట్. దీనికోసం మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఈ అంబర్ లో ఆల్కిమ్ లో అంత పొటెన్షియల్ అయితే లేదు. ఓకే, ఆరో ఫార్మా, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. సో ఇందులో అయితే సప్లై కోసం మేము వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే, మంత్లీ డిమాండ్స్ కూడా చాలా లాంగ్ లో ఉన్నాయి. మంత్లీ, వీక్లీ, ఇందులో కూడా మంత్లీ ఇన్కమ్ కోసం, వీక్లీ ఇన్కమ్ కోసం అయితే ఏం లేదు. ఓకే, ఇది కూడా అంత క్యాపిటల్ అయితే వేస్ట్. ఆ వర్ఫుల్ చూస్తాను అంతా. ఇది కూడా ఆరో ఫార్మ్ కూడా అవాయిడ్. ఓకే, నెక్స్ట్ గుజరాత్ గ్యాస్. ఎందుకు అవాయిడ్ అంటారంటే వేస్ట్, మనం క్యాపిటల్ స్ట్రక్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఇయర్లీ ఇది నియర్లీ 240 వరకు అయితే వెయిట్ చేయండి, వస్తుంది. హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. ప్రజెంట్ క్వార్టర్లీ జోన్ కి అయితే వచ్చింది, ఇది ప్రాపర్ గా లేదు. సో ఈ 240 వరకు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, వెయిట్ చేయండి, ఇదైతే వస్తుంది. ఆల్మోస్ట్ కొంచెమే ఉంది, ఇంకెంత పర్సెంట్ డిస్కౌంట్ లో ఉండాలి మనకు? ఇంకొక 25% డ్రాప్ అయింది అనుకో చాలు మనకు. ఓకే, గుజరాత్ గ్యాస్. ఆదాని గ్యాస్ కూడా అవాయిడ్. నేను ఆదాని ఎక్కువ ఫోకస్ చేయను. ఓకే, వెల్స్పన్ లివింగ్ ఒకటి నెక్స్ట్ స్టాక్. ఓకే, సో ఇది కూడా లాస్ట్ లో వర్ఫుల్ చూస్తాను. ఇయర్లీ అంత ప్రాపర్ లేదు, హాఫ్ ఇయర్లీ దెర్ ఇస్, ఈ జోన్ కిందకి రాదు. ఓకే, క్వార్టర్లీ డ్రాప్ ర్యాలీ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. క్వార్టర్లీ, మంత్లీ. సో ఇదైతే ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సిందే బ్రో. ₹70 అంటే 50% డిస్కౌంట్. 45% వరకు నియర్ వచ్చినప్పుడు మనం ఇందులో ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అప్పటి వరకు దెర్ ఇస్ నో ఎంట్రీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. అప్పటి వరకు దెర్ ఇస్ నో ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ క్రాస్ లిమిటెడ్. ఓకే, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, నెక్స్ట్ క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ. ఇది ఫండమెంటల్ చూడడం బెటర్ బ్రో. టెస్టెడ్ జోన్స్ ఉన్నాయి అన్ని. డ్రాప్ ర్యాలీ విచ్ ఇస్ టెస్టెడ్ అయిపోయింది, ఆల్రెడీ టెస్టెడ్ జోన్ లో ఉంది. దీంట్లో ఫండమెంటల్ చూడాలి మనం, టెక్నికల్ గా అయితే ఏది లేదు. ఓకే, ఎవరైతే ఆర్ఎం బ్రో, ఇంకోటి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికి, గ్రూప్ లో ఆర్ఎం వివో అని పెట్టుకుంటే వేస్ట్ ఇలా. ఓకే, వివో V2202. నేను మీకు మెసేజ్ కూడా చేశాను బ్రో. మీకు ఏదైనా డౌట్స్ అయితే మీరు ఎవరు ఆడుతున్నారో నాకు గుర్తుండాలి కదా, డైలీ ఎవరు జాయిన్ అవుతారో తెలియాలి కదా. సో మీరు ఇలా ర్యాండమ్ గా నేమ్స్ పెట్టుకుంటే నాకు తెలియదు, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఒరిజినల్ నేమ్స్ పెట్టుకోండి, మనకంటే ఒరిజినల్ నేమ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇందులో అయితే ఫండమెంటల్ చూడండి, టెస్టెడ్ జోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్కే. మార్కెట్ లో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, వీక్లీ. ఈ స్టాక్ కూడా అవాయిడ్ అసలు. ఇందులో అయితే నేనైతే ఏది చూడను, ఏది లేదు కూడా చూడడానికి. ఓకే, నెక్స్ట్ ఎటర్నల్. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. ఇందులో బెటర్ ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి బ్రో. 200 బిలో ఉండే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే విత్ ఇన్ ద ప్రైస్ రేంజెస్ లోనే రియాక్ట్ అవుతుంది ఇక్కడ. సేమ్ ఇలానే నీకు నిఫ్టీలో ఉంది చూడండి. సో నిఫ్టీలో కూడా ఇలానే ఉంది. ఓకే, అందుకని చెప్పి ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ గ్యాప్ డౌన్ లో ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. ఇందులో ఆప్షన్ బయింగ్ మాత్రం అక్కర్లేదు. ఇందులో ఓన్లీ ఎవ్రీ గ్యాప్ డౌన్ లో నీకు ర్యాలీ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ ప్రీమియం డికే అయ్యే కాన్సెప్ట్ ఉంది, అంటే విత్ ఇన్ ద ప్రైస్ రేంజ్ లో ఉంది. ఓకే, షేర్స్ హోల్డ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎవ్రీ డిప్ ఆన్ బై ఇది. ఓకే, నెక్స్ట్ మరీ డిప్ ఆన్ బై అంటే ₹100 150 వరకు వస్తే మాత్రం అవాయిడ్. ఓకే,
నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ సిమెంట్స్. సో ఇది గ్రూప్ లో ఇప్పటివరకు అడిగింది, ఇది లాస్ట్ స్టాక్. నెక్స్ట్ వర్ఫుల్ చూస్తాను. ఓకే, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ. ఈ స్టాక్ కూడా ఇవ్వండి, ఇది ఫండమెంటల్ చూడాల్సింది. ఇంకా దెర్ ఇస్ నో ఎనీ ప్రాపర్ జోన్స్ ఇక్కడ. ఓకే ఓకే, నెక్స్ట్ వర్ఫుల్. వర్ఫుల్ స్టాక్ చూసాం. అండ్ ఇయర్లీ, ఇయర్లీ అయితే జోన్ లో ఉంది, ఇట్స్ అ బయింగ్ ఏరియానే, కానీ స్ట్రాంగ్ ఎక్సైటింగ్ క్యాండిల్ కావాలి. హాఫ్ ఇయర్లీ ఏరియాలో ఉంది. క్వార్టర్లీ ఆల్రెడీ ఇది మనము హోల్డింగ్ లోనే ఉంది అది. ఓకే, నియర్ టు 1400 వరకు వెళ్ళి డ్రాప్ అవుతుంది. సో ఇది బెటర్ 600 వరకు వెయిట్ చేయండి, ఎట్లయినా వచ్చేస్తుంది 600 వరకు. 664 నుంచి 571కి వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. నేను కూడా ఇక్కడ యావరేజ్ చేసుకుంటాను. ఓకే, ఈ ఏరియాస్ లో ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళీ 664 దగ్గర. ఓకే, నెక్స్ట్ 664 దగ్గర మళ్ళీ ఎంట్రీ ప్లాన్ అనగా డైరెక్ట్ ఎంట్రీ, స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ పడితేనే. ఓకే, లాస్ట్ స్టాక్ ఎస్జేబిఎల్. సో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, ఇది కూడా ప్రాపర్ జోన్స్ అయితే ఏది లేదు బ్రో ఇందులో. వీక్లీ, ఇందులో అంత ప్రాపర్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే లేదు. షార్ట్ టర్మ్ 5-6% అయితే కొనుక్కొని సెల్ చేయొచ్చు ఇది. ఓకే, నియర్లీ 5%, 6% వరకు. ఓకే, ఇప్పుడైతే అంత ప్రాపర్ గా అయితే లేదు ఇందులో. ఒకవేళ నీది ఎంత ఎంట్రీలో ఉంది, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అంతే, ఎంత ప్రైస్ లో ఎంట్రీ ఉంది? 77, 125. ఇయర్లీ, ఫెర్లీ కూడా అంత ప్రాపర్ గా లేదు. 25 అంటే కూడా మంత్లీ జోన్ ఆల్రెడీ వచ్చి ర్యాలీ అయింది. వీక్లీలో కూడా లేదు. సో ఒక్కసారి నేను ఇద్దరు ఎవరైతే అఖిల్ అండ్ శ్రీకాంత్, ఇవి రెండు నేను ఒకసారి ఫండమెంటల్ కూడా చూసి మీకు చెప్తాను, మరి ఏ బేసిస్ లో ఎంట్రీ ఉంది, ఇది ఏంది అని చెప్పి. మీరు ఏ బేసిస్ లో ఎంట్రీ చేస్తే నాకు మెసేజ్ కూడా అయ్యండి. ఓకే, సో దాన్ని బట్టి చూసి ప్లాన్ చేసుకోవచ్చు. సో క్లియర్, ఇది ఇక్కడ వరకు ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు ఇవి చూద్దాం ఒకసారి. ప్రీమియమ్స్ డీకే అయినాయా, కాల్స్ పుట్సా, లేదంటే ర్యాలీ అయినాయా చూడండి. డీకే అయినాయా, ర్యాలీ అయినాయా? సో నిఫ్టీ క్లోజింగ్ ఇచ్చిందా లేదా చూసాం ఫస్ట్. స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ మీద. 15 minutes. కొంచెం స్లో ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ ఇచ్చిందా చూడండి ఇప్పుడు, స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్. మొత్తం ప్రీమియం డీకే ఇస్తుందా లేదా సెల్లర్స్ కి? అండ్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లో సెల్లర్స్ డబ్బులు సంపాదిస్తారు, బయ్యర్స్ చాలా తక్కువ. 100 లో ఓన్లీ 5-6%. కానీ అందులో మీకు ప్రాఫిట్ రావాలా, మీరు ఆ 5-6% రేంజ్ లో ఉండాలి అంటే ఫస్ట్ అమ్మడం నేర్చుకోండి, కొనడం కాదు. ఒకరిని ఎలా అమ్మితే ప్రాఫిట్ వస్తుందో తెలుస్తేనే అప్పుడు నీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ ఎందుకంటే నీకు ఆల్రెడీ మార్కెటే చెప్తుంది ఇక్కడ, సెల్లింగ్ ఉన్నప్పుడు సెల్లింగ్ చేసుకోవాలి కానీ బయింగ్ ఎలా చేస్తావు అని చెప్పి. ఓకే, సో ఇక్కడ చూసాం, ఇక్కడ రీప్లేస్ షార్ట్ 10 రూపాయలకి వచ్చేసింది ఇందాకది. ఇందాక 10 to 14 15 ఎంతో ప్రైస్ ఉండే కదా, 10 lakhs ఏది ఇప్పుడు 6 ఇక్కడ వచ్చేసిందా. లాస్ ఉంటుందా, ప్రాఫిట్ ఉంటుంది చూడండి ఇప్పుడు, టోటల్లీ లాసే ఉంటుంది. ఓకే, అదే సెల్ చేసిన అన్ని ఖచ్చితంగా ప్రాఫిట్ లోనే ఉంటుంది. 15 ఉంటాయి ఇప్పుడు చూసినా, 50% డీకే అయిపోయిందా. మార్కెట్ అక్కడనే ఉన్నాం కూడా. నేను ఎందుకు సెల్లింగ్ చేయాలి అంటున్నా అంటే, బికాస్ మార్కెటే చెప్తుంది నాకు సెల్ చేయాలని చెప్పి. ఓకే, బై చేయమని చెప్పట్లేదు, నాకు మార్కెటే చెప్తుంది సెల్ చేయి ఇప్పుడు, బయ్యింగ్ అస్సలు చేయకు అని చెప్పి. ఓకే, సో నువ్వు బయ్యింగ్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు దీని మీద స్ట్రాంగ్ రేట్ ఎక్సైటింగ్ పడితే నేను సెల్ చేస్తాను. కానీ మళ్ళీ దీని మధ్యలో పడితే ఎలా అన్నా మళ్ళా ఒక డౌట్ ఉంటుంది. దీని మధ్యలో పడితే మాత్రం నేను ఏది చేయను, ఎందుకంటే జస్ట్ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది ఇక్కడ. ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేస్తుంది. అయితే నీకు ర్యాలీ అయినా డ్రాప్ అవ్వాలా, అంతే. నీకు డ్రాప్ అవుతుంది అనుకోండి, డ్రాప్ అయ్యి మళ్ళీ ర్యాలీ అవుతుంది. ఓకే, ఇక్కడ డ్రాప్ అయ్యి మళ్ళీ ర్యాలీ అవుతుంది, సో దట్ వేస్టేగా నీకు.
సో గైస్ క్లియర్, ఇదైతే ఇంకా డ్రాప్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ డ్రాప్ అయితే ఇక్కడ వరకే డ్రాప్ అవుతుంది. ఓకే, జస్ట్ ప్రీమియం డికేకి. ఒకవేళ ఒరిజినల్ గా డ్రాప్ కావాలంటే ర్యాలీ డ్రాప్ అవ్వాలి. ఓకే, అండ్ నీకు ఆల్రెడీ ఇక్కడ వాల్యూ చెప్పేస్తుంది. సో ఆఫ్టర్నూన్ సెషన్ లో చూసి ఇంకొంచెం తక్కువైంది అనుకోండి, నో ప్రాబ్లం, అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. క్లియర్, ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ ఉందంటే నేను వీడియో తీసి పెడతాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఏది బై చేయాలి అని చెప్పి. ప్రజెంట్ అయితే ఎటువంటి బయ్యింగ్ లేవు, మనకు సెల్లింగ్ ఏవైతున్నాయో అవి చూసుకోండి. సెల్లింగ్ లో ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి పర్సనల్ గా. ఓకే, సో ఈ రోజు దానికి ఇంకేమో డౌట్స్ ఉన్నాయా? ఓలా అస్సలు యావరేజ్ చేయకండి బ్రో, ఓలా అస్సలు వద్దు. ఓకే, ఓలా జోలికి వెళ్ళకండి ప్రజెంట్ అయితే. అసలు యావరేజ్ కాన్సెప్ట్ వద్దు దీనిలో, ఇందులో మీకు ఇంకా వదిలేయడమే ఇందులో. ఎందుకంటే ఇది కింద ఇలా ఏం చూపించట్లేదు, ఇలాంటి స్టాక్స్ మీరు పిక్ చేసుకుంటే వేస్ట్. ఇందులో అయితే మనం ఏం చేయలేం. ఓకే, నేను మళ్ళీ ఒకసారి ఫైనల్ గా నిఫ్టీ చెప్తున్నాను చూడండి. ఇంకా ఇది ఫైనల్ ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు చేయొద్దు బ్రో, ప్రాపర్ క్లోజింగ్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ప్రాపర్ క్లోజింగ్ కన్ఫర్మేషన్ ఇస్తేనే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. నాకు ఇంకా ప్రాపర్ ఇవ్వలేదు సెల్లింగ్ ది కూడా. ఓకే, ఆ సెల్లింగ్ ఇచ్చే ముందు నేను చేస్తాను. నాకు స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్స్ ఇక్కడ ఇక్కడ వరకు వచ్చింది అనుకో, 22,461 22,350 బిలో, ఇక్కడ స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇస్తే అప్పుడు సెల్లింగ్ కి ప్లాన్ చేస్తాను. అపోవాక్ దెర్ ఇస్ నో సెల్లింగ్. ఓకే, క్లియర్. ఇంకా మిగతా ఏ స్టాక్స్ ఉన్నా రేపే బ్రో, ఈరోజు అయితే చెప్పేది లేదు. మళ్ళీ ఒకసారి నిఫ్టీ చెప్తున్నా, నువ్వు కాల్ సైడే ఉండాలి ఖచ్చితంగా. అంటే మాత్రం ర్యాలీ అయిన తర్వాత 22,776 నుంచి 22,696 మధ్యలో స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితే 22,921 వరకే, అంటే కొంచెం టార్గెట్ మాత్రమే ప్రాఫిట్. లేదు డ్రాప్ అవ్వాలంటే ఇది ర్యాలీయే డ్రాప్ అవ్వాలి. సో ర్యాలీ డ్రాప్ అయినాక ఇక్కడ మనం స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ పడితే అప్పుడు ప్రాఫిట్ కోసం కింద ప్లాన్ చేస్తాం. కానీ ఏదైతే 22,696 అండ్ 22,461 మధ్యలో ఉంది అనుకోండి, ఇక్కడ నేను ఎటువంటి ఎంట్రీస్ ప్లాన్ చేయను, జస్ట్ ప్రీమియం డీకే అవ్వాలి, సెల్లింగ్స్ మాత్రమే తీసుకుంటా. అలా సెల్లింగ్ పొజిషన్ ప్లాన్ చేయను. సెల్లింగ్ పొజిషన్ చేయాలంటే 22,461 బిలో క్లోజ్ ఇస్తేనే సెల్లింగ్ పొజిషన్ ప్లాన్ చేస్తాను. ఓకే, మీకు ఏదైతే మార్నింగ్ చూపించానో అది క్లియర్. ఇంకేమో డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డౌట్స్ విల్ క్లియర్, ఇఫ్ డౌట్స్ లేదంటే విల్ క్లోజ్ ఫర్ ది డే. డౌట్స్ ఏం లేవా? ఓకే చలో బస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. రేపు కూడా హాలిడే ఉంది, ఎల్లుండి కోసం చూద్దాం. లేదు ఈరోజు ఇంటర్వ్యూ దొరికితే కూడా అప్డేట్ ఇస్తాం. ఓకే, ఓకే బ్రో, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.